ఇక్కడ హాజరైన మీరు మద్దతు ఇవ్వడానికి వచ్చిన యోధులందరికీ అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే స్వతంత్ర సంగ్రామం మనం చూడలేదు. స్వతంత్రం కోసం వాళ్ళ త్యాగం వల్ల ఇవాళ మనం నోరేట్లో మాట్లాడగలుగుతున్నాం. మేము స్కూల్లో ఉండగా రెండవ స్వతంత్ర పోరాటాలకు కాకపోయినా ఆ రోజు ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో వామపక్షాలను మిగతా వర్గాన్ని అండర్గ్రౌండ్ వెళ్ళిపోయిన సందర్భంలో ఆ ఉద్వేగంలో ఆ ఎమర్జెన్సీ వ్యతిరేకంగా రెండో పోరాటం జరిగింది. ఇవాళ మూడో పోరాటం ఆ రోజు కాంగ్రెస్ ఎంత వ్యతిరేకించామో ఇవాళ మూడవ పోరాటం ఏదైతే ఉందో పరోక్ష ఎమర్జెన్సీ వాళ్ళ దేశం నడుస్తున్నప్పుడు ఆ పోరాటంలో భాగస్వామ్య మీ అందరూ కూడా చరిత్రలో స్థిరస్థాయిలో ఉండే అవకాశం వచ్చింది. అందరూ ప్రజలందరికీ దయచేసి తెలియజేయండి. తప్పనిసరి పరీక్షలో దుర్మార్గం హేయిగా పాశ్చాత్య అక్రమంగా జరుగుతున్న కేంద్ర పాలన రాజ్యాంగ వ్యతిరేకమైందని చెప్పి భావించాలి. ఇవాళ ఒక మంచి ప్రయత్నం చేశారు రెడ్డి గారు, మీరందరూ పెద్దలు మాట్లాడారు. కానీ అందరికీ నచ్చింది నాకు జేడీ శివం గారు, కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్యంలో మహాత్మాగా ఉన్నారు. ఎందుకంటే ఆయన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా ఉండగా ఇప్పుడు జయంత్ సిన్హా గారు కూర్చున్న రూమ్ ఫస్ట్ ఫ్లోర్ లాస్ట్ లేకపోతే అందరూ వెళ్ళినప్పుడు మీరందరూ సమీక్ష అంటారు. ఎవరిని కావాల్సింది ఏం కావాలి మీ కాగితంతో హ్యాండ్ రైటింగ్ రాసినప్పుడు రాసి కూడా ఇచ్చాను ఆయన. సరే ఏదేమైనా జరిగిపోయిందండి. వాళ్ళ మనం ముఖ్యంగా మాట్లాడాల్సిన 2-3 విషయాలు. వాళ్ళ వివేకానందుడి జయంతి జ్యోతిషాన్ని నిరసించిన ఒక గొప్పవాడి కింద. రెండో విషయం ఎల్లాప్రగడ సుబ్బారావు గారు జయంతి. నేను తెలుగు బిడ్డగా ఈ ప్రపంచాన్ని కాపాడిన మానవాళిని కాపాడిన ఆరోగ్య కట్టాల్సిన మూల లక్ష్యాన్ని ఇచ్చిన ఒక గొప్పవాడిని తెలుసుకుంటూ నాకు గొప్ప అర్హతగా భావిస్తా ఉన్నాను. అలాగే అదే సందర్భంలో రాజ్యాంగ హక్కుల గురించి మనం మాట్లాడుతున్నాం. వాళ్ళ ముఖ్యమైన ప్రాతిపదిక రాజ్యాంగ హక్కుల గురించి ఇవాళ ఇందులో మిత్రులు చాలాసార్లు చెప్పారు, చర్చగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజ్యాంగ హక్కుల విషయంలో 141 తెలుగుని సభ బయటికి పంపించి ఇందాక అజీజ్ బాషా గారు మాట్లాడారు. క్రిమినల్ చట్టాలు అంటారు. చట్టాలని ప్రజాస్వామ్యంగా పార్లమెంట్ సభ్యులందరూ బయటికి తోలేసి ఆ రోజు నాకు సభ గుర్తుకు వస్తుంది. పార్లమెంట్ సభ్యులు చావు చేత కొట్టించిన సభ గుర్తుకు వస్తుంది. ఎస్, తెలుగు బిడ్డగా ఆంధ్రగా నేను ఖచ్చితంగా భావిస్తాను. హక్కు ఇవాళ అంతరంతరమైన రాజ్యాంగాన్ని నాశనం చేసే విధంగా వాళ్ళు చేస్తున్న సందర్భాలు గమనించుకుంటే ఇంకా బాగా తగ్గిపోతుంది. ఆంధ్రప్రదేశ్కి మీరు ఆ రోజు వాళ్ళు చెప్తున్నారండి, రాజ్యాంగ హక్కులు కాదు ఇవాళ మన వరకు రాష్ట్రాల హక్కులు సర్వనాశనం చేయడానికి పాల్పడ్డారు మోషా గారు. అక్కడ మోషా గారు ఇద్దరు కలిసి ఇవాళ మోడీ గారు అవసరం లేదు. నెక్స్ట్ 2-3 లైన్లు వరుసగా ఉన్నాయి. దయచేసి ఇంటెలిజెన్స్ ఆడవాళ్ళు రాసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం నైవేద్యం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే ఉత్తర భారతీయ జనతా పార్టీ. ప్రజల హక్కుల్ని ఆత్మగౌరవాన్ని అంచేస్తుంటే పారాయణని చాతకాలని చావు తెచ్చిన జాతి కానీ తెలుగు జాతి అని చెప్పి నిరూపణ చేసిన అవసరం మనందరికీ ఉందని చెప్పి మనం చేస్తున్నాను. ఆ రోజు నేను మాట్లాడుతున్నారు ఉత్తర భారతీయ జనతా పార్టీతో మాట్లాడి వామపక్ష నాయకులను మాట్లాడితే చైనా గురించి మాట్లాడతారు. సిగ్గులో మీ బ్యాచ్ వల్ల చైనా నుంచి అన్ని ఇంపోర్ట్ చేసుకున్నారు. చైనా ఒక మాట నేను చెప్తున్నానండి, మాట్లాడితే కులాన్ని మతాన్ని అర్థం పెట్టుకుని ఇవాళ ఈ రాజ్యంలో ఈ రాష్ట్రంలో చిచ్చులు పెట్టడానికి వస్తున్నారు. దయచేసి గమనించండి మిత్రులారా. 13.5 కోట్ల తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవం, 13.5 కోట్ల మంది తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని, 8 రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పాలించిన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని, 4 దేశాలకు రాజ్యాలుగా పరిపాలించిన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని, శ్రీలంక కనీసం అడిగిన ఈ దేశాలు 2 దేశాలకు పతాకరించిన తెలుగు వాడు ఆత్మగౌరవాన్ని, కట్టుబట్టి వీరత్వం చాటుకున్న తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఇవాళ ఢిల్లీ పాఠశాల దగ్గర తలపై తాకట్టు పెట్టడానికి వ్యతిరేకత మన హక్కుల కోసం నిలబడతాం. ఈ రాష్ట్రంలో కులాల మతాల పేరు తీసుకుబెట్టి వాళ్ళు మళ్ళీ ఇంకొక ట్రాక్ వస్తున్నారు. ఇందాక సోదరులు చాలా మంది చెప్పారు అక్కడ భారతీయ జనతా పార్టీ. ఇక్కడ నేను అడుగుతా ఉన్నాను, ఇబ్బంది లేదు. నేను అడుగుతా ఉన్నాను వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారిని, మీరు హోదా కానీ విభజన హామీలు కానీ నేను తీసుకొస్తాను. 25 మంది పార్లమెంట్ ఇవ్వంటే 31 మంది పార్లమెంట్ సభ్యులు ఇచ్చారు. ఈ మనుషులతో ఒక సందేశం కూడా తొందరగా నిలుచుని చెప్పుకుంటున్నారు. అదొక తప్పదని మాట్లాడతాను. నాడే పొలిటీషియన్, నా జాతికి అన్యాయం జరుగుతుని వచ్చాను. నేను జీవితం పెట్టుకున్నాను అంతే. ఒక పక్షం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమో పెట్టాల్సిన లేదు. అసలు నా ఈ నోటి అంచుకోలేని వాళ్ళు, తమ భాష మీద పట్టులేని వాళ్ళు అసభ్య పద్యాలు మాట్లాడతారు. అది గొప్ప కాదు. సరే నేను గౌరవ ముఖ్యమంత్రి గారు అడుగుతున్నా, 25 పార్లమెంట్ సభ్యులు ఉంటే 30 పార్లమెంట్ సభ్యులు ఇస్తే
తలకాయ వంచాలని చెప్పి ఢిల్లీ దగ్గరికి వెళ్ళి ఢిల్లీ దగ్గర ఆంధ్రప్రదేశ్ మీ ఆత్మగౌరవం ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం తల వంచేలా చేస్తున్నారు. మీకు చేతకాలే ధైర్యం ఉంటే మాట్లాడుకోవాలి అనుభవం రండి. ఉత్తర భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ చేసిన అన్యాయం పాల్గొన రెడ్డక మీ చేతకాలేదు 4 సంవత్సరాలు. అలాగే గౌరవ ప్రతిపక్ష నాయకులు ముందర ఆ రోజు అన్నారు, ఆఖరిలో సరే యూటర్న్ రైట్ టర్న్ తీసుకున్నారు, అందరూ ప్రయాణించాం. ఇప్పుడేమైంది? అలాగే కళ్యాణ్ బాబు గారు సత్య పవర్ రూల్స్ ఈ 2 రాష్ట్రాలు మీటింగ్ పెడితే 56 మంది జనం రూపరేఖలు వచ్చిన సార్ ఆయన ఇవాళ నేను అడుగుతాను, ఒంటికి కారం రాసుకోమన్నారు. గుంటూరు కాలం ఏ కాలం తెలియదు కానీ ఒంటికి కారం రాసుకున్నారు. పోరాడతాం, ఢిల్లీకి వెళ్తాం, ఢిల్లీకి మేము అందరూ ఏమైంది? ఎందుకంటే ఇవాళ ఒకటి అడుగుతా ఉన్నాను, భద్రాద్రి గారు ఉన్నారు, హోదా విధానం కోసం ఆ రోజు పిలిపిస్తే విశాఖపట్నంకి వచ్చిన ఆయన సంపూర్ణేశ్వరం తీసుకొచ్చి అడిగాను, ఎవరు కొడితే మైండ్ బ్యాక్ అవుతుంది ఆయన కనపడలేదు కానీ వచ్చిన మహేశ్వరరావు గారు సంపూర్ణేశ్వరం వచ్చాను అరెస్ట్ చేసి లోపల పెట్టారు. పడవల్లో ప్రయాణించి మేము ప్రాణాలు తగ్గించి అక్కడ 5,000 మంది పోలీసులు ఉంటే జెండా జనవరి 20వ తారీఖు పాతాం. 5,000 మంది పోలీసులు ఉన్నారు. ఎప్పుడు ప్రాణాలకు భయపడి ఆమందించ చేశాను. నేను కూడా కోరుకున్నాను మీ అందరినీ. 2 ఇష్యూస్ పాత రాజ్యాంగ విషయంలో రాజేష్ గారు తెగతి గారు ఆ రోజు हमारे था उसके स्वप्न साथ हम आए तो ये आधार कार्ड అయితే ఓటర్ కార్డ్ కదలేదు ఆధార్ కార్డ్ అంటే మేము తీసుకెళ్ళి ఏమండి ఆ సభకి మద్దతు ఇస్తే రైతులు సమర్థించినంత దుర్మార్గులా నేరస్తులా. ఈరోజు 12వ తారీఖున టుడే మీకు తెలుసు ఢిల్లీ రైతుల్లో ఒక ఆయన విషయం తాగి చనిపోయాడు 2 సంవత్సరాల క్రితం. ఇదే రోజు గుండెపోటులో చనిపోయాడు ఒక రోజు. అదే అమరావతి రైతుల విషయంలో మొన్న 3 సంవత్సరాల క్రితం వేలాది మంది పోలీసులతో నేను మీకు ఇష్టం చెప్పండి వేల మంది పోలీసులతో కూడా కాశ్మీర్లో కవా చేయించినట్టు ఇక్కడ గ్రామాల్లో కవా చేయించాలి. ఎందుకని రాజ్యాంగాన్ని రక్షించలేకపోతున్నారు మీరు? ఇదే రోజు మా మీద కేసులు పెట్టారు. నిలవడం తప్పు మాకు ఏమైనా చేశానా? ఇదే రోజు నేను రాజీవ్ కుమార్ గారు కేసులు మేము ఉన్నాం. ఇవాళ కూడా ఏంటి మీరు ధైర్యం ఉంటే నిజాయితీ ఉంటే నా హక్కుల కోసం మేము పోరాటండి. అందుకని ఒకటే చెప్తున్నాను అందరికీ, దయచేసి గమనించండి. మనకి హోదా కానీ విభజన హామీ కానీ లేకపోతే బాధ్యతలు దెబ్బపట్టాయి. పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఓ బూత్లో సామ్రాట్ ఒక వేస్తారు, ఒకటి చెప్తా ఉంటారు, ఇంకోటి చెప్తా ఉంటారు. ఇదే మనకుందని భావోద్వేగాలు గుర్తిస్తారు. గమనించండి. మై హంబుల్ రిక్వెస్ట్ టు ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మన్ని భావోద్వేగాలకు గురి చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు. విద్యను కోల్పోయేట్టు చేస్తున్నారు, కుల మతాలను రెచ్చగొడుతున్నారు, ప్రాంతీయ భేదాలు ఉప ప్రాంతీయ భేదాలు రెచ్చగొడుతున్నారు. ఈ దేశంలో మేము సమావేశం పెట్టాం. వామపక్షాలు ఫస్ట్ నుంచి ఉన్నాయండి. సిపిఎం కానీ సిపిఐ కానీ అలాగే మాతో పాటు కలిసి వచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఇస్తున్న అనేక పార్టీలు నూతన పార్టీ కానీ అనేక పక్షాలు. కాంగ్రెస్ పార్టీ అయితే ఆ రోజు కోటి సంవత్సరాలు మీకు తెలుసు. నేను ఒకటి బాధపడుతున్నాను. ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన పార్టీలు నేను అడుగుతున్నా, ఏ జాతి అయితే ఈ ప్రపంచంలో ఎవరైతే ఆత్మత్యాగం చేసుకున్నాను తెలుసుకపోతే ఆ జాతి మనగలదు. మునుకోటి ఆ రోజు ఆత్మత్యాగం చేసుకుంటే శ్రీనివాసరావు వాళ్ళు రైతులను కన్నీటి పట్టు కాల్చిన వాళ్ళు కనీసం పట్టించుకునే వాళ్ళు వాళ్ళకి త్యాగం ఉందా? వాళ్ళకి అర్హత ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు ఉందా నేను అడుగుతున్నాను. ఎవరైనా సన్మానిస్తున్నారు మీరు? నా జాతి కోసం తన ప్రాణాన్ని పెట్రోల్ పోసుకుంటే భగవంతుడు చర్మం కాలిపోతుంటే పట్టుకోలేని వాళ్ళ ఆయన కనీసం సంతాపం ప్రకటించలేని వాళ్ళు ఇవాళ నా జాతి కోసం మాట్లాడుతున్నారా? ఇవాళ కొంతమంది వస్తున్నారు. నేను ఇంకొకటి చెప్తున్నానండి, విశాఖ ఉక్కు కోసం మేమందరూ అక్కడ నిలబట్టి చూడలేదు. సామి గారు కానీ నర్సింగ్ అనేక మంది ఉన్నారు అక్కడ. అందరూ కూడా కూర్చుంటే 24 గంటల లోపల నేను తీసుకెళ్ళి మా అందరూ లోపల పెట్టి ఎందుకని ఈ నాయకులు మా విశాఖ ఉక్కు సినిమా తీసే సత్యం లేదు. నా విశాఖ ఉక్కు ఎక్కడ సాయి రెడ్డి కరీంనగర్లో తెలిపాడు రాష్ట్రపతి కోసం నా విశాఖ ఉక్కు కోసం మాట్లాడలేదు ఈ పార్టీలో కలుపురా చెప్పండి. ఈ పార్టీలు నా విశాఖ ఉక్కు కోసం నా హక్కుల కోసం నా రాజ్యాంగం కోసం మాట్లాడలేదు. ఈ పార్టీలు అవసరం ఏ పార్టీ అయితే లేదు. ఆ పార్టీలో తమ్ముడు అన్న ఉండండి, ఇంకోటి ఉన్నాయి, ఎవరైనా ఉండే అవసరం లేదు. దయచేసి గమనించి కోరుతూ ప్రత్యేక హోదా అనేది అంతమంది ఒకే మాట చెప్తున్నా. ప్రత్యేక హోదా విభజన హామీలు అనేది రాష్ట్రానికి అవసరం. భావి తరాలు ఇంకా వాళ్ళ సోదరులుగా ముద్ర పడకుండా ఉండాలంటే అది అవసరం. దయచేసి ఈ ఉద్యమం నిన్నంతా అందరూ కలిసి వచ్చారు, మొదలుపెట్టాం. లక్ష్మీనారాయణ గారు మామూలు అందరూ కలిసి నిన్న 9 అందరూ వచ్చారు.
ఈ ఉద్యమానికి దయచేసి మద్దతు ఇవ్వండి. దీనిలోనే రాజ్యాంగ రక్షణ కూడా మీ అందరికీ కూడా నేను అడుగుతున్నాను. ఇది మన భావి తరాలకి, ఆంధ్రుల హక్కులకి, ఆత్మగౌరవానికి, ఢిల్లీ పాఠశాలకి జరుగుతున్న పోరాటంలో అల్లూరు సీతారామరాజు ఎక్కుతాడు, పోరాటంలో ఉయ్యాబాద్ నరసింహారెడ్డి ఎక్కుతాడు, పోరాటంలో కన్నిగంటి హనుమంతుడు ఎక్కుతాడు, పోరాటంలో ఆంధ్రప్రదేశ్ తమ్ముడూరు ప్రకాశం ఎక్కుతాడు, ఆ పోరాటంలో మాల కన్నమీయుడు ఆర్మీ కమాండర్ నుంచి ఇండియాలో ఎక్కడా లేని తెలుసు నేను చెప్తున్నాను. అలాంటి ఆర్మీ కన్నమీయుడు ఉన్న జాతిని కంటే గొప్ప బిడ్డల్లో ఉన్న మనమే ఎదుగుతాం. జై హింద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.